చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. వ్యక్తికి ఏర్పడే సమస్యల పరిష్కారానికి మరొక వ్యక్తి వ్యక్తిగతంగా నిర్దేశపూర్వకంగా ఇచ్చే సహాయాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 నిర్దేశిత మంత్రణం. నెక్స్ట్ 1 క్రింది వాణిలో మార్గదర్శకత్వ ఉద్దేశం కానిది. ఆప్షన్ 2 ఆదేశాలు జారీ చేయడం. నెక్స్ట్ 1 ప్రోబెల్ విద్యలో ప్రాధాన్యత ఇచ్చిన అంశం. ఆప్షన్ 1 క్రీడల ద్వారా విద్య. నెక్స్ట్ 1 ప్రయోగాత్మక పద్ధతిలో చివరి సోపానం. ఆప్షన్ 1 సామాన్యీకరణ చేయడం. నెక్స్ట్ 1 తారండైక్ అభ్యసన సూత్రాలలో ముఖ్యమైనది. ఆప్షన్ 4 ఫలిత. నెక్స్ట్ 1 తారండైక్ యొక్క యత్నదోష సిద్ధాంతమునకు గల మరో పేరు. ఆప్షన్ 2 సంధానవాదం. నెక్స్ట్ 1 వాహన చోదకుడు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎర్ర లైటు వెలగగానే తన వాహనాన్ని ఆపడం వెనుక గల అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 4 నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ 1 ప్రజ్ఞా పరీక్షలో మొదటి మెట్టుగా దేనిని భావిస్తారు? ఆప్షన్ 2 అంశాలను ఎన్నుకోవడం. నెక్స్ట్ 1 క్రింది వాణిలో దేని కిందకు ఆహారం మరియు నిద్ర వస్తాయి? ఆప్షన్ 2 శారీరక అవసరాలు. నెక్స్ట్ 1 గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరచడం. ఆప్షన్ 1 పురోగమన అవరోధం. నెక్స్ట్ 1 తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులందరూ లేచి నిలబడడం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 2 నిర్గమం. నెక్స్ట్ 1 కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఉద్వేగాలను నియంత్రించగలిగే ఉద్వేగ కేతార్సిస్ ఉండే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 1 యాంత్రిక ఆలోచన ప్రక్రియ. ఆప్షన్ 4 సమైక్య ఆలోచన. నెక్స్ట్ 1 క్రింది వాణిలో స్మృతిపై పరిశోధనలు చేసిన వారు? ఆప్షన్ 4 ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్ 1 సమస్య పరిష్కారానికి వ్యక్తిలో అంతర్గతంగా జరిగే మానసిక ప్రవర్తనే ఆలోచన అని తెలిపిందెవరు? ఆప్షన్ 1 మోయిసిన్. నెక్స్ట్ 1 మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి? ఆప్షన్ 3 పరిపృచ్ఛ పద్ధతి. నెక్స్ట్ 1 ఇడ్లో పుట్టే చెడు కోరికలను ఈగో అదుపు చేయడానికి ప్రధాన కారణం? ఆప్షన్ 1 సాంఘిక నియమాలు. నెక్స్ట్ 1 జీవం లేని వాటిని జీవం ఉన్న వాటిగా భావిస్తూ పిల్లలు ఆడుకునే దశ? ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ 1 నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది? ఆప్షన్ 1 కౌమార దశ. నెక్స్ట్ 1 ఒక బాలుడికి వీణ వాయించడం వచ్చు, అది గిటార్ వాయించడంలో తోడ్పడితే ఆ అభ్యసన బదలాయింపు? ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ 1 అభ్యసన రేఖ సాధారణంగా ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 3 ఊర్ధ్వముఖమైనది. నెక్స్ట్ 1 పిల్లల్లో కేంద్ర నాడి మండలం పనితీరులో వైపరీత్యాల వల్ల ఎలాంటి ఫలితం సంభవిస్తుంది? ఆప్షన్ 2 పిల్లల్లో అభ్యసన పెరుగుదల. నెక్స్ట్ 1 విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేక అంశాలకు, అమూర్తిమత్వం నుంచి మూర్తిమత్వానికి వెళ్ళే పద్ధతి? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. నెక్స్ట్ 1 కార్యసాధక నిబంధన వల్ల వెలుగులోకి వచ్చిన నూతన అభ్యసన పద్ధతి? ఆప్షన్ 3 జట్టు పద్ధతి. నెక్స్ట్ 1 జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ఏది? ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 1 సార్వత్రిక వ్యాకరణ పద్ధతుల గురించి తెలిపిన శాస్త్రవేత్త? ఆప్షన్ 4 చామ్స్కీ. నెక్స్ట్ 1 క్రింది వాణిలో దేనిని నొక్కి చెప్పే అభ్యసన పరిసరం కలిగించడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఆత్మభావన పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుడు సహాయపడొచ్చు? ఆప్షన్ 3 వైయక్తిక ప్రగతి మననశీల చింతన. నెక్స్ట్ 1 క్రింది వాణిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధానమైన మార్పు ఏది? ఆప్షన్ 2 విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ 1 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ నివేదిక అంశం ఏమిటి? ఆప్షన్ 3 లెర్నింగ్ వితౌట్ బర్డన్. నెక్స్ట్ 1 ఇతరులు వ్యక్తపరచని పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం? డిస్ఫేసియా. ఆప్షన్ 2